డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలనే విషయం గురించి చాలా చెప్తుంటారు. చాలా మెథడ్స్ చెప్తూ ఉంటారు. ఇవాళ ఏదైనా కొత్తది చెప్తారా? అవునండి. ఆ కొత్త మెథడ్ ఏందంటే మనీ కరెంట్ ఫ్లో మెథడ్ మేడం. సో, ఏంటి మరి మనీ కరెంట్ ఫ్లో మెథడ్ ఎందుకి? ఏంటి? ఎలా మనం మనీని ఆకర్షించొచ్చని అంటారు. మనీ ఈజ్ ఎనర్జీ మేడం. ఆ ఎనర్జీ మనం స్వీకరించాలి మేడం. అయితే ఎలా చేయాలంటే సింపుల్ కొన్ని స్టెప్స్ ఉంటాయి మేడం. ఆ స్టెప్స్‌ని ఎవరైతే ఫాలో చేస్తుంటారో వాళ్ళకు మనీ ఎనర్జీ అనేది వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతుంటుంది. ఫస్ట్ నేనేమంటానంటే సింపుల్ టెక్నిక్ మేడం. ఫస్ట్ 2 చేతులు రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసినప్పుడు ఏమొస్తది మేడం? బాడీ హీట్ అవుతుంది. అంటే ఒక ఎనర్జైజ్ అవుతుంటుంది. మన హీట్ అయినప్పుడు మనం ఏమనుకోవాలంటే మనీ ఎనర్జీ నాకు హీట్ అంటే వేడి రూపంలో నాకు లోపలికి ప్రవహిస్తుంది. అంటే ఆ ఎలక్ట్రికల్ కరెంట్ లాగా నా బాడీలోకి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుందని భావించాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం భావనలపైనే ఆధారపడి ఉంటుందండి. సో, ఇట్లా రఫ్ చేసాం. రఫ్ చేసుకనేది హీట్ డెవలప్‌మెంట్ అండి. ఆ హీట్ డెవలప్‌మెంట్ అయిన వెంటనే మన హార్ట్‌కు టచ్ చేసి ఇలా మన లెఫ్ట్ హ్యాండ్‌తో క్లోజ్ చేసి ఐస్ క్లోజ్ చేసుకొని మనకు ఆ వేడి అనేది లోపల మన శరీరం నుంచి, మన చేతి నుంచి మన బాడీలోకి ఎంటర్ అయినట్టుగా ఫీల్ అవ్వాలి. అలా వెళ్ళినప్పుడు ఏందంటే బాడీలోకి కరెంట్ ఫ్లోయింగ్ గోల్డ్ కలర్ లైట్ వచ్చినట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి. మీరు అనొచ్చు ఏంటి సార్ గోల్డ్ కలర్ ఎందుకంటే గోల్డ్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ మనీ మేడం. మీరు చూడండి లక్ష్మీదేవతని ఎలా కొలుస్తుంటారు మేడం? చూసినప్పుడు ఎక్కువ లక్ష్మీదేవి మొత్తం మెడలో గోల్డే ఉంటుంది. బంగారం ఎక్కువ కనపడుతుంటుంది. మన లక్ష్మీదేవిని పూజించినప్పుడు మన కలర్ అనేది ఎక్కువ బంగారపు కలర్ మనకొస్తుంది.